నమస్తే. నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని మరియు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని. నేను గత వైసీపీ గవర్నమెంట్ నుండి జీవనభృతి కోసం మరియు సూపర్ లగ్జరీ కోసం అనేక ప్రయత్నాలు చేశాం. కానీ వైసీపీ గవర్నమెంట్ పడిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ఎన్నికల ప్రచారంలో కడపలో మా యొక్క కార్మిక నాయకుడు రఘునాథ్ రెడ్డి గారు అడిగిన అయ్యా జీవనభృతి ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకి ఇవ్వండి, 1000 రూపాయలతో బతకలేకుండా మాకు రాష్ట్ర పెన్షన్ లేదు కాబట్టి కేంద్రపై మా యొక్క డబ్బుని కట్ చేసుకున్న వల్ల మేము 1000 రూపాయలతో వారి కాంగ్రెస్ వాడు 2013లో ఇచ్చారు. అప్పటి నుంచి మేము 1000 రూపాయలతో బతకలేకుండా ఉంటే నా ప్రభుత్వం రాగానే మీ యొక్క ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు నేను జీవనభృతి ఇస్తానని ఆ యొక్క సభలో చెప్పారు. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, వీడియో ఉంది. అదేవిధంగా కోనసీమలో కూడా గౌరవనీయులైన లోకేష్ బాబు గారు అమలాపురంలో వచ్చినప్పుడు అమలాపురంలో ఉన్న మా యొక్క కార్మికులు అయ్యా మేము 1000 రూపాయలతో బతకలేక బాధపడుతున్నాం కాబట్టి మాకు మీరు సహకరించమంటే నా ప్రభుత్వం రంగంలో నీకు ఇస్తానని అటు వారు చెప్పడం కూడా జరిగింది. అవి కూడా రికార్డెడ్గా మా దగ్గర ఉన్నాయి. అయినా కూడా నేను అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రయత్నం చేస్తున్నా కూడా ఫలితం లేని పరిస్థితి వచ్చింది. అయ్యా దాదాపు నాకు 20 లెటర్లు వచ్చినాయండి. మీ సమస్య పరిష్కారం కొరకు మీ డిపార్ట్మెంట్కి పంపించాము, మీరు డిపార్ట్మెంట్ కాడికి పోయి మీ ఎండీ గారిని కానీ మీ వైస్ చైర్మన్ గారిని కానీ అడగండి, తెలుసుకోండి అన్నారు. అడగకపోతే వాళ్ళు మీకు ఏమి ఇవ్వమని మాకు చెప్పలేదయ్యా, ఒక్క మాట కూడా చెప్పలేదు. కాబట్టి మేము ఏం చేయాలా? ఇది గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ కాదు, ఇప్పుడు ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఈ పీటీడీసీకి మీకు సంబంధం లేదు. ప్రభుత్వంగా నిర్ణయం తీసుకొని ఒక మాట కానీ చెప్పితే ఈరోజే ఇస్తానని మొన్న రాజమండ్రిలో కూడా చెప్పారు. అయితే నిన్న ఈరోజు కరెక్ట్గా 12:40 అంటే పోయిన వారం నేను పెట్టిన మెమోరాండానికి ఒక సమాధానం వచ్చింది. సేమ్ ఈ 3 సంవత్సరాలుగా నేను పడుతున్న ఈ పాటలకు ఏవైతే సమాధానం వచ్చి అదేవిధంగా సమాధానం వచ్చింది. నేను అన్నీ వదులుకొని కూడా మీరు మా పేద కార్మికులు చేయండి, నేను మీరు ఏ విధంగా చెప్తే నేను ఆ విధంగా మీ ప్రభుత్వానికి నేను ప్రచారకుడుగా ఉంటాను కూడా నేను వారికి రిటర్న్గా కూడా రాసి ఇచ్చినా కూడా వాళ్ళు చేయలేదు. చూడండి. అయితే ఈరోజు పరిస్థితిని బట్టి చూస్తే వీళ్ళు కేవలం ప్రజలకు మాట చెప్పడమే కానీ అమలుపరచడం లేదు. అంటే ఏదో చేస్తున్నామని చెప్తున్నారు, ఏది చేయటంలా. అసలు వీళ్ళ పథకాలే ఒక్కటి అమలు కావటంలా. కాబట్టి కాకపోతే మొన్న ఆడవాళ్ళకి అన్నారు, ఎక్కుతూ ఉండరు పోతూ ఉండరు, అక్కడ కొట్టుకొని అల్లాడుతున్నారు. ఈరోజు ఒక యూట్యూబ్లో చెప్పింది, అయ్యా మాకు ఇది కాదు కావాల్సింది, మీరు చేసిన పథకం వల్ల పిల్లకాయలకి స్కూలుకి పోతూ ఉంది, పిల్లకాయలు స్కూలుకి పోలేని పరిస్థితి వచ్చారు. కాబట్టి మీరు చేసిన ఈ పథకం వల్ల మాకు ప్రజలకి నష్టమే అని కూడా ఈరోజు చెప్పారు. కానీ మేము వారిని స్వాగతించాం, వారు చేసిన స్వాగతించాం. అయినా ఈరోజు 12:40 వచ్చిన బట్టి నేను అక్టోబర్ 2 లోపల కానీ నువ్వు కానీ మాకు కానీ న్యాయం చేయలేకపోతే పోయినసారి ఇచ్చాం ఆగస్టు 15 కానీ చెప్పాను. కానీ ఎన్నికల ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఎన్నికల్లో ఉన్నారు, ఆయన ఆ ఎన్నికల ప్రచార సభలో ఉన్నాడు. మమ్మల్ని రమ్మన్నారు, మేము పోయినాము. పోతే ఆయన మమ్మల్ని 9 గంటలకు అన్నాడు, ఆయన 5 గంటలకి వెళ్ళిపోయాడు. ఎన్నికల దీనిలోకి వెళ్ళిపోయాడు ఒంటిమెట్కి. సరే జరిగిపోయింది కను. ఈరోజు నాకు వచ్చిన లెటర్లో మామూలుగా వచ్చింది కాబట్టి అక్టోబర్ 2 లోపలికి లేకపోతే నేను మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ముందు కూర్చుంటా.
నాకు పెన్షన్ రాదు, నా సమస్య కాదు, నా కోసం కాదు. ఇది 10 మంది కార్మికుల కోసమే నేను కష్టపడుతున్నా. నాకు తెలిసిన కాడి నుంచి పేద ప్రజల కోసం అనేక రకాలమైన పోరాటాల్లో పాల్గొన్నాను. ఆర్టీసీలో చేరినా కూడా అనేకమైన రకాలుగా పేదల కోసమే, కార్మికుల కోసమే పట్టుబడ్డాను. ఈరోజు కూడా నాకు రాదు ఈ పెన్షన్, ఈ పెన్షన్ నాకు రాదు. వచ్చేది వాళ్ళకి ఇవ్వండి, నాకు లేకపోయినా పర్వాలేదని ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాను. నాకు అక్టోబర్ 2 గాంధీ జయంతి లోపల సూపర్ లగ్జరీ ఈ జీవన భృతి ఇవ్వకపోతే నేను మీ ఆఫీస్ మంగళగిరిలో ఉన్న మీ ఆఫీసు ముందు కూర్చొని నేను నిరసన తెలియజేస్తాను అని మరి మీకు తెలియజేస్తాను. ఇదే మా మాట లెటర్ పూర్వకంగా కూడా మీకు నేను రేపు ఉదయం మీకు చేరేట్టుగా పెట్టి పంపిస్తాను. నా కోసం కాదు ఇది, నా ఇంటి కోసం కాదు ఇది. పేద 1000 రూపాయలతో చాలని బతుకుతూ భర్త చచ్చిపోతే వాళ్ళకు వచ్చే సగం పెన్షన్తో 500 రూపాయలతో 6 రూపాయలతో బతుకుతున్న నా పేద కుటుంబాల కోసంగా నేను ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాను. నా ఆర్టీసీ రిటైర్డ్ అయిన కార్మికులు వారి యొక్క కుటుంబాల కోసంగా నేను తీసుకున్నాను. కాబట్టి మీరు కూడా నాకు సహకరిస్తారని, అక్టోబర్ 2 కల్లా మీరు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాడికి రండి. ఎన్నో ప్రభుత్వం పనిచేస్తున్న ప్రభుత్వానికి ఎన్ని లెటర్ పెట్టానా ఈ మంత్రులు అందరికీ పెట్టానండి. ముఖ్యమంత్రి గారికి పెట్టాను, లోకేష్ గారికి పెట్టాను, నాదెళ్ల మనోహర్ గారికి పెట్టాను, పవన్ కళ్యాణ్కి కూడా పెట్టాను. అయినా మాకు ఫలితం లేదు. కాబట్టి అక్టోబర్ 2 కల్లా మీరు కానీ ఇవ్వకపోతే మాత్రం నేను మీ పార్టీ ఆఫీసు ముందు, మీ గవర్నమెంట్ ముందు కానీ అసెంబ్లీ ముందు కూడా కాదు, మీ పార్టీ ఆఫీసు ముందు నిరసన తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చే పథకాలన్నీ అభూత కల్పనలు, మీరు చేసే అన్ని తప్పుడు ప్రచారాలు అని చెప్పి నేను కూర్చుంటానని తెలియజేస్తూ విరమిస్తాను. నమస్తే. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మా యొక్క కమిటీలో మీ తెలుగుదేశం పార్టీ నాయకుడుగా టీఎన్టీసీగా ఉన్న చాగంటి నరసింహారావు మాకు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. అతను యొక్క పార్టీ ఉండి అతను కూడా దీన్ని చేయించలేకపోయిన పరిస్థితి 10 మంది అనుకోవద్దని ప్రభుత్వానికి తెలియచేస్తూ నేను విరమిస్తున్నాను. మా యొక్క కమిటీలో అనేకమైన పేద కార్మికులు 1000 రూపాయలు చేసిన కార్మికులు ఉన్నారు మా కమిటీలో. కాబట్టి మా ఇందు దయించి మాకు న్యాయం చేస్తారని, ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేస్తారని, వాళ్ళ పార్టీ ఆఫీస్ కాడ ఒక కార్మికుడు నిరసన కూర్చున్నాడనే చెడ్డ పేరు మీరు తెచ్చుకోవద్దని మీకు తెలియజేస్తూ విరమిస్తాను. నమస్తే.